మాఘపురాణము 11వ అధ్యాయము. పూర్వము అనంతుడు అనే ఒక బ్రాహ్మణుడు యమునా నది తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములచే కీర్తిని పొందిన వారై ఉండిరి. అతను చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతని తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మధ్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొని పాపాత్ముడు. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడైపోయెను. తనకున్న ధనము తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఇలా గడుస్తుండగా అతనికి ఒకనాటి రాత్రి వరుణుడు ఇలా ఆలోచించెను. నేనెంతటి పాపాత్ముడైతిని, ధనము శరీర బలము ఉన్నదని మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటైనను చేయలేకపోయి తిని కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రించెను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు దొంగలు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని వెళ్ళిపోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడిండెను. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యక్రాంతులయ్యను రోదన చేసెను. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చిన తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమునే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్లి స్నానం చేసెను. మాఘమాస నది స్నాన ఫలం అతనికి దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణుకుచుండగా అతని చర్మము బిర్రుగా బిగుసుకపోయేను. నారాయణ అంటూ ప్రాణం విడిచెను. ఆ ఒక్క దినము నది స్నానము చేయుట వలన, చనిపోవు ముందు నారాయణను స్మరించడం వలన పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు తెలియచేసిరి. పాండవులలో ద్వితీయుడు తెలుసు కదా మనందరికీ, భీముడు. అతను మహాబలుడు, భోజన ప్రియుడు. ఆకలికి ఏ మాత్రం ఆగలేనివాడు. బండెడన్నమైనను అతనికి చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయని కుతూహలం పుట్టెను. కాని ఒక విషయములో బెంగ ఉండెను. అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితునికి దగ్గరికి పోయి, స్వామి, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని తెలుసు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగిరి. పాండవులు పురోహితుడైన దౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ విష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. మరి నేను అటులో చేయుదును కాన విప్రోత్తమా, భోజన ప్రియుణ్ణి కదా, మరి ఎలా నేను ఉండజాలను? ఒక్క గంట ఆలస్యమైనను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అనే విచారణ ఉన్నది. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలి దాహము తీరలాగుగా ఏకాదశి వ్రత ఫలము దక్కలాగుగా నాకు సలహా నీయుము అని భీముడు పలికెను. దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష పూనుము, ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి మహాశ్రేష్టమైనది, మాఘమాస ఏకాదశి. దాని మించిన విశిష్టమైన దినము లేదు కదా. ఒక్కొక్కసారి మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడి ఉంటుంది. అటువంటి ఏకాదశి సమానమగు దినము మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో ఇంత దినమున ఏకాదశి వ్రత దీక్షను పూనుము, గొప్ప ఫలితము కలగగలదు. ఇందులో సంశయం లేదు కాన భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు, నియమము తప్పకూడదు అని వివరించిరి. దౌమ్యుని మాటలతో భీముడు దీక్ష పూని మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాస వ్రతము పూనెను. ఈ విధముగా అతను ఏకాదశి వ్రతమును పూర్తి చేసుకోగలిగెను. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందునే వచ్చును కాన మాఘ శివరాత్రి మహత్యమును కూడా వివరించెదను. శ్రద్ధాళుడివై వినుము. వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇలా అనిరి. ఏకాదశి మహావిష్ణువునికి ఎటుల ప్రీతికరమో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు.
ఇది కూడాను ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి దీనినే శివరాత్రి, మహాశివరాత్రి అని అందరూ పలికెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చెను. ప్రతి మాఘమాసమందు వచ్చి మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణ పక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కాని, తటాకమందు కాని, నూతి వద్దన కాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వ పత్రములతో పూజించవలెను. అటుల పూజించి శివ ప్రసాదము, అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివ పూజ విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతి పాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతి వారు జాతి భేదము నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. మున్న శబరి నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు ఉండేవాడు. అతడు భార్య బిడ్డలతో నివాసముండెను. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపుట, వానిని కాల్చి దానిని తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేమియూ అతనికి తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళెను. ఆనాడు జంతువులేమియూ కంటబడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించలేదు. ప్రొద్దు గుంజుతున్నది, అంటే ఇంకా రాత్రి సమయం సమీపిస్తున్నది అని అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుతూనే ఉండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరగా లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉండెను. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చు తగ్గులు గాని శిశు వృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణం ఆసన్నమైన ప్రాణములను విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతుని చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి. యమభటులు చెయ్యునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించిరి. ఉమాపతి యముడిని దీవించిరి. ఉచితాసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమి అని ప్రశ్నించిరి. అంతటా యముడు, మహేశ్వర, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒకే ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా, అంటే అనుకోకుండా, తనకు తెలియకుండా అన్నట్లుగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడే గాని చిత్తశుద్ధి లేదు. తాను శివలింగమును పూజించలేదు. కానీ బిల్వపత్రములు అనుకోకుండా చెట్టుపై నుంచి అతని కదిలలకు జారి లింగముపై పడెను. కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చేసిరి. భావ్యమా, అంత మాత్రమనే అతని నిష్ఠతో భక్తితో చేయలేదే పూజ, అతని కైవల్యము దొరికినా అని యముడు విన్నవించెను. యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన దినము మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగ్రత్తతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడే. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనక ఆ బోయవాడు పాపరహితుడైనాడు. ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యమును పొందినాడు అని పరమేశ్వరుడు యమునికి వివరించెను.